నకిలీ మద్యం వ్యవహారంపై స్పందించారు మంత్రి నాదెండ్ల మనోహర్. నకిలీ మద్యం గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. వైసీపీ హయాంలోనే నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయన్నారు నాదెండ్ల. నకిలీ మద్యం వెనుక ఎవరున్నారో గుర్తించామన్నారు. దీని వెనుక ఎవరున్నా కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాదెండ్ల మనోహర్. వివరాలు తెలుసుకుందాం సార్. ఈరోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది, ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడించడం కూడా చేసింది. నకిలీ మద్యం వ్యవహారం సంబంధించి ఏ విధంగా చూస్తారు వైసీపీ ఆందోళన? నకిలీ మద్యం గురించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా అందరికన్నా ఎక్కువగా జరిగింది వైసీపీ హయాంలో. దాని గురించి వాళ్ళు ఎంత తక్కువ మాడితే అంత ఉత్తమం. ప్రజల ఆరోగ్యం గురించి, బూట్ లెగ్గింగ్ గురించి, కల్తీ మద్యం గురించి, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సాంప్రదాయబద్ధంగా చేస్తున్న ఈ కార్యక్రమాలతో పాటు ఎవరైతే కమర్షియల్గా కావాలని ఒక ఇండస్ట్రీలాగా పెట్టి చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళని గుర్తించారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ లోతుకెళ్తుంది. ఇప్పటికే సిట్ వేసింది, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రాథమికంగా జరిగిన అరెస్టులు అవి సిట్ వచ్చిన తర్వాత కొంచెం లోతుగా దానిపైన అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఎక్కడెడితే ఇటువంటి కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా ఎవరు సప్లై చేశారో వివరాలన్నీ తీసుకుని తప్పకుండా చాలా లోతుగా వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. సిట్ కాదు, సిబిఐ విచారణ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ అది వాళ్ళ పరిధి కాదు, వాళ్ళు మాట్లాడాల్సిన అంశం కాదు. తప్పకుండా అంతిమంగా ఏంటి, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఆ విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా మన యంత్రాంగం అడుగులు వేస్తుంది. ఏమాత్రం ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పొరపాటు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాం. నకిలీ మద్యానికి సంబంధించి వైసీపీ హయాంలోనే ఎక్కువ జరిగింది కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.